చాలా మంది ఏమనుకుంటారు ధర్మరాజు పాపం వీక్ ఫెలో, అందుకని ఆయన స్క్రీన్ మీకు రాకుండా తమ్ముళ్ళని పంపించాడు, వాళ్ళే యుద్ధం సమాప్తి చేశారు. ఏం లేదు, ధర్మరాజు కూడా యుద్ధం చేశాడు. పైగా కొన్ని చోట్ల భీముడు అర్జునుడు కూడా కొట్టలేనటువంటి వాళ్ళు, అంటే శల్యుడు నకుల సహదేవుల మేనమామ కానీ వాడు దుర్యోధనుడు ఏమైపు వెళ్లాల్సి వచ్చింది. అర్జునుడు వాళ్ళు ఏమనుకున్నారంటే భీష్ముడు ద్రోణుడు వాళ్ళే లేదు, ఈ శల్యుడిని పెద్ద ఏముంది అనుకున్నారు. కానీ భీముడికి అర్జునుడు కూడా వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ భయం వేసింది. ఎంతైనా కృష్ణుడిని అడుగుతారు, ఇప్పుడు ఎలాగ అన్నగారిని రక్షించడం అండి, అరే పిచ్చి వల్ల వాళ్ళని ఊరక్షించలేవాడిని, అన్నగారు వెళ్తాడు యుద్ధానికి మీరు వెనక్కి ఉండండి అన్నాడు. మేము గెలగలేనటువంటి వాడిని మా అన్నగారు గెలుస్తాడు అనుకున్నారు వాళ్ళు. శల్యుడితో యుద్ధం చేసిన ధర్మరాజు చేతిలోని మాత్రమే వాడు ఓడిపోయాడు, చచ్చిపోయాడు. దీనికి కారణం ఏమిటో అని వండి కూడా మనకి అక్కడ చెప్పారు క్లియర్ కట్. ఆ శల్యుడు ప్రత్యేకమైనటువంటి ఉపాసనా బలం ఉంది వాడికి. వాడు ఎవరికి లొంగుతాడంటే సంపూర్ణమైనటువంటి ధర్మానికి నిలబడినటువంటి వాడు మాత్రమే వాడిని ఓడించగలడు.